మంత్రి పొన్నంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర బీసీ సంక్షేమ ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై అసత్య ఆరోపణలు చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సింగరేణి నుండి ఖమ్మంకు తరలిపోతున్న ఫ్లై యాష్ బూడిదకు మరియు లారీల ఓవర్లోడ్ కు పొన్నం ప్రభాకర్ సంబంధం ఉందని అనడం హాస్యాస్పదమన్నారు. కౌశిక్ రెడ్డి ఏదో విధంగా వార్తలోకి ఎక్కాలనే దురాలోచన బీసీ మంత్రి మీద ప్రయోగిస్తే బాగుండదని తీవ్రంగా హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషితో పట్టుదలతో పైకి వచ్చారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కోరుకునే నాయకుడని, తెలంగాణ ఉద్యమ కాలంలో పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేకు గురైన ఉద్యమకారుడని అన్నారు. అవినీతి ఆరోపణలు లేని మచ్చలేని నాయకుడన్నారు. ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇసుక దందా నడిపిన నీచ చరిత్ర కౌశిక్ రెడ్డిది అన్నారు. అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈ యొక్క సందర్భంగా నిరాధారమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పాడి కౌశిక్ రెడ్డికి మేము బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఒకటే డిమాండ్ ఇస్తున్నాం. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సంఘాలు నిన్ను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ఒకసారి నీ చరిత్రను తెలుసుకో. నీ చరిత్ర ఏందో హుజరాబాద్ ప్రజలకు తెలుసు. మొన్న ఎన్నికల్లో కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఓటు వేసి గెలవకపోతే నా శవయాత్ర చూస్తానని చెప్పి ప్రజలని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి ఒక వ్యక్తిని నీ గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఉద్యోగాల పేరిట నువ్వు చేసినటువంటి యొక్క అక్రమాలు, కోకులను ఇవాళ ఈ ఒక అంశమే కాదు, గతంలో కూడా బీసీకి సంబంధించినటువంటి ఒక గుజరాత్ విలేకరి కూడా నువ్వు కొట్టినటువంటి ఒక సందర్భం, కులం పేరుతోటి దూషించినటువంటి ఒక సందర్భం. జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకులపై అవాకులు చెవాకులు పేలితే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, గతంలో కూడా బీసీలను కులం పేరుతో దూషించినారని, తన నీచబుద్ధి మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా గెలువుకుంటే కుటుంబ సభ్యులతో సహా విషం తాగి చస్తామని బ్లాక్మెయిల్ రాజకీయాలతో గెలిచారన్నారు. రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకుంటే బహుజన బిడ్డలు నీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి రామూర్తి గౌడ్, ఇల్లంతకుంట మండల బీసీ సంఘం అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, వీణవంక మండల అధ్యక్షులు మొటం వెంకటేష్, యువజన సంఘం అధ్యక్షులు కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వారం నుంచి జరిగినటువంటి అవినీతి గురించి హుజరాబాద్ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు పొన్నం ప్రభాకర్పై, తను ఇష్టం వచ్చిన రీతిలో తన కుటుంబంపై, తన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం, మా బీసీ బిడ్డలపైన హుజరాబాద్లో తన ఇష్టం వచ్చిన రీతిలో తనకు ఎట్లా నచ్చితే అట్లా మాట్లాడడం, పైన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం, గత 6 నెలల కింద కూడా మా యొక్క బహుజనుల బిడ్డ పైన ఇష్టం వచ్చిన దాడులు చేసినావు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినావు. నీకు కూడా తగిన బుద్ధి చెప్పిర్రు. ఆ బుద్ధి నీకు ఇంకా కూడా వస్తలేదు. ఇంకా కూడా మా ఎన్ఎస్సీఐ నుంచి మొదలుకొని, చిన్న పదవి నుంచి మొదలుకొని, పార్లమెంటులో అందరు పెద్ద మనుషుల పార్లమెంట్ సభలో అందరికంటే కన్వీనర్గా ఉన్నటువంటి మా యొక్క ఇప్పుడున్న స్థానిక మంత్రి గారు ఆ యొక్క పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు తగదు. అదేవిధంగా నీకు బీసీలు అంటే గెలవకపోతే నీకు కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటాను. అట్లానే ఏదో అంత మన్నించి మా యొక్క బహుజనులు ఓటేశారు నీకు, దాన్ని కాపాడుకో. ఇంకా కూడా ఇలాగే ఇంకా వ్యవహారం చేస్తే నిన్ను ఏ విధంగా చేస్తామో, నీకు ఎట్లా ఓట్లు ఎత్తారో, రాజ్యాధికారం మాది, ఓట్లు మావి, అన్ని మా సీటు నీదా, అయినా నీకు కుటుంబ సభ్యులంతా చనిపోతాం, మా పాడ తిరుగుతామంటే ఓట్లేశారు. మా బీసీ బిడ్డలను మళ్ళొక్కసారి ఈ విధంగా మాట్లాడినావు. మా పొన్నం ప్రభాకర్ పై కానీ, మా యొక్క బీసీ బిడ్డల ఎవరిపైన కానీ, బహుజనుల పైన ఏ ఒక్కరిపైన మాట్లాడినా, మాట దూరినా, నీ చెవాకులు బవాకులు పలికినా కానీ నిన్ను వదిలిపెట్టమని ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది.